ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. జూన్ 8, 2025 నుండి జూన్ 14, 2025 వరకు గ్రహస్థానాలు మరియు గమనాల ఆధారంగా రాసులవారీగా భవిష్యవాణి వివరిస్తున్నాము. ఈ వారంలో సూర్యుడు వృషభ రాశిలో ఉంటాడు. జూన్ 15న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు ప్రతి 2.5 రోజులకు రాసులను మారుతూ ఈ వారంలో వృశ్చిక, ధనుస్సు, మకరం మరియు కుంభ రాశుల గుండా సంచరిస్తాడు. కుజుడు లేదా మంగళ గ్రహం సింహరాశిలోకి జూన్ 7న ప్రవేశిస్తాడు. బుధుడు మిథున రాశిలో జూన్ 6 నుండి ఉంటాడు. శుక్రుడు మీన రాశిలో, గురు గ్రహం మిథున రాశిలో, శని గ్రహం మీన రాశిలో, రాహువు కుంభరాశిలో మరియు కేతువు సింహరాశిలో ఉంటాయి. ఈ గ్రహస్థానాలు మరియు గమనాలు ప్రతి రాశికి విభిన్న ప్రభావాలను చూపుతాయి. ఈ భవిష్యవాణి గోచారరీత్యా చెప్పడమైనది, కాని పుట్టిన తేదీ ఆధారముగా వచ్చే జన్మ జాతకమును బట్టి వ్యక్తిగత ఫలితములు చెప్పవచ్చు. ముందుగా మేషరాశి. మేషరాశివారికి సూర్యుడు వృషభ రాశిలో 2వ ఇంట్లో ఉంటాడు. ఆర్థిక విషయాలపై దృష్టి పెడుతూ జూన్ 15న మిథున రాశిలో 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సమాచార మార్పిడి మరియు చిన్న ప్రయాణాలను ప్రోత్సహిస్తాడు. చంద్రుడు వృశ్చికంలో 8వ ఇంట్లో ప్రారంభమే ఆత్మపరిశీలన మరియు రహస్యాలను వెలికితీస్తాడు. ఆపై ధనుస్సు, మకరం, కుంభరాశులలో 9వ, 10వ మరియు 11వ ఇళ్లగుండా సంచరిస్తాడు. విద్య, కెరీర్ మరియు సామాజిక సంబంధాలపై ప్రభావం చూపుతాడు. కుజుడు లేదా మంగళగ్రహం సింహరాశిలో 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సృజనాత్మకత, శృంగారం మరియు పిల్లల విషయాలలో ఉత్సాహాన్ని తెస్తాడు. బుధుడు మిథున రాశిలో 3వ ఇంట్లో సమాచార సేకరణ మరియు సంభాషణలను మెరుగుపరుస్తాడు. శుక్రుడు మీన రాశిలో 11వ ఇంట్లో సామాజిక జీవితంలో సౌందర్యం మరియు ఆనందాన్ని పెంచుతాడు. గురుగ్రహం మిథున రాశిలో 3వ ఇంట్లో జ్ఞానం మరియు సంబంధాల విస్తరణకు తోడ్పడుతాడు. శని గ్రహం మీన రాశిలో 11వ ఇంట్లో సామాజిక బాధ్యతలను నొక్కి చెబుతాడు. రాహువు కుంభరాశిలో 10వ ఇంట్లో కెరీర్లో అసాధారణ అవకాశాలను తెస్తాడు. కేతువు సింహరాశిలో 5వ ఇంట్లో సృజనాత్మక విషయాలలో ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రోత్సహిస్తాడు. ఈ వారం మీరు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి, సమాచార మార్పిడిలో చురుకుగా పాల్గొనాలి మరియు సృజనాత్మక కార్యకలాపాలలో ఉత్సాహంగా ఉండాలి. కెరీర్లో రిస్క్లు తీసుకోవడం మానుకోండి, ఎందుకంటే రాహువు మోసాలకు దారితీయవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశివారికి సూర్యుడు మొదటి ఇంట్లో వృషభ రాశిలో ఉంటాడు. వ్యక్తిగత గుర్తింపు మరియు ఆత్మవిశ్వాసంపై దృష్టి పెడతాడు. జూన్ 15న మిథున రాశిలో 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తాడు. చంద్రుడు వృశ్చికంలో 7వ ఇంట్లో ప్రారంభమే భాగస్వామ్యాలపై భావోద్వేగ దృష్టిని తెస్తాడు. ఆపై ధనుస్సు, మకరం, కుంభరాశులలో 8వ, 9వ మరియు 10వ ఇళ్లగుండా సంచరిస్తాడు. రహస్యాలు, విద్య మరియు కెరీర్పై ప్రభావం చూపుతాడు. కుజుడు లేదా మంగళ గ్రహం సింహరాశిలో 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇంటి విషయాలలో శక్తి మరియు చర్యలను తెస్తాడు. బుధుడు మిథున రాశిలో 2వ ఇంట్లో ఆర్థిక సమాచారం మరియు సంభాషణలను మెరుగుపరుస్తాడు. శుక్రుడు మీన రాశిలో 10వ ఇంట్లో కెరీర్లో సౌందర్యం మరియు సామరస్యాన్ని పెంచుతాడు. గురుగ్రహం మిథున రాశిలో 2వ ఇంట్లో ఆర్థిక వృద్ధి మరియు సంపదను ప్రోత్సహిస్తాడు. శని గ్రహం మీన రాశిలో 10వ ఇంట్లో కెరీర్ బాధ్యతలను నొక్కి చెబుతాడు. రాహువు కుంభరాశిలో 9వ ఇంట్లో విద్య మరియు ఆధ్యాత్మిక అన్వేషణలో అసాధారణ మార్గాలను తెస్తాడు. కేతువు సింహరాశిలో 4వ ఇంట్లో ఇంటి విషయాలలో ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రోత్సహిస్తాడు. ఈ వారం వ్యక్తిగత గుర్తింపుపై దృష్టి పెట్టండి, ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త వహించండి మరియు ఇంటి విషయాలలో చురుకుగా ఉండండి. కెరీర్లో స్థిరత్వం కోసం శని గ్రహం డిమాండ్ చేస్తాడు, కాబట్టి దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశివారికి సూర్యుడు వృషభ రాశిలో 12వ ఇంట్లో ఉంటాడు. ఆత్మపరిశీలన మరియు విశ్రాంతిని ప్రోత్సహిస్తాడు. జూన్ 15న మిథున రాశిలో మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. వ్యక్తిగత గుర్తింపు మరియు ఆత్మవిశ్వాసంపై దృష్టి పెడతాడు. చంద్రుడు వృశ్చికంలో 6వ ఇంట్లో ప్రారంభమే ఆరోగ్యం మరియు కర్మపై భావోద్వేగ దృష్టిని తెస్తాడు. ఆపై ధనుస్సు, మకరం, కుంభరాశులలో 7వ, 8వ మరియు 9వ ఇళ్లగుండా సంచరిస్తాడు. భాగస్వామ్యాలు, రహస్యాలు మరియు విద్యపై ప్రభావం చూపుతాడు. కుజుడు లేదా మంగళ గ్రహం సింహరాశిలో 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సమాచార మార్పిడి మరియు చిన్న ప్రయాణాలలో శక్తిని తెస్తాడు. బుధుడు మిథున రాశిలో మొదటి ఇంట్లో వ్యక్తిగత సమాచార సేకరణ మరియు సంభాషణలను మెరుగుపరుస్తాడు.
శుక్రుడు మీన రాశిలో 9వ ఇంట్లో విద్య మరియు ఆధ్యాత్మిక అన్వేషణలో సౌందర్యాన్ని పెంచుతాడు. గురుగ్రహం మిథున రాశిలో మొదటి ఇంట్లో వ్యక్తిగత వృద్ధి మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తాడు. శని గ్రహం మీన రాశిలో 9వ ఇంట్లో విద్య మరియు దీర్ఘకాలిక ఆధ్యాత్మిక లక్ష్యాలపై బాధ్యతలను నొక్కి చెబుతాడు. రాహువు కుంభరాశిలో 8వ ఇంట్లో రహస్యాలు మరియు పరివర్తనలలో అసాధారణ అవకాశాలను తెస్తాడు. కేతువు సింహరాశిలో 3వ ఇంట్లో సమాచార మార్పిడిలో ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రోత్సహిస్తాడు. ఈ వారం వ్యక్తిగత గుర్తింపుపై దృష్టి పెట్టండి, సమాచార మార్పిడిలో చురుకుగా ఉండండి మరియు ఆరోగ్యం మరియు కర్మపై శ్రద్ధ వహించండి. విద్యా విషయాలలో శని గ్రహం స్థిరత్వాన్ని డిమాండ్ చేస్తాడు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశివారికి సూర్యుడు వృషభ రాశిలో 11వ ఇంట్లో ఉంటాడు. సామాజిక జీవితం మరియు ఆశలపై దృష్టి పెడతాడు. జూన్ 15న మిథున రాశిలో 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆత్మపరిశీలన మరియు విశ్రాంతిని ప్రోత్సహిస్తాడు. చంద్రుడు వృశ్చికంలో 5వ ఇంట్లో ప్రారంభమే సృజనాత్మకత మరియు శృంగారంపై భావోద్వేగ దృష్టిని తెస్తాడు. ఆపై ధనుస్సు, మకరం, కుంభరాశులలో 6వ, 7వ మరియు 8వ ఇళ్లగుండా సంచరిస్తాడు. ఆరోగ్యం, భాగస్వామ్యాలు మరియు రహస్యాలపై ప్రభావం చూపుతాడు. కుజుడు లేదా మంగళగ్రహం సింహరాశిలో 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆర్థిక విషయాలలో శక్తి మరియు చర్యలను తెస్తాడు. బుధుడు మిథున రాశిలో 12వ ఇంట్లో రహస్య సమాచార సేకరణను మెరుగుపరుస్తాడు. శుక్రుడు మీన రాశిలో 8వ ఇంట్లో రహస్యాలు మరియు సన్నిహిత సంబంధాలలో సౌందర్యాన్ని పెంచుతాడు. గురుగ్రహం మిథున రాశిలో 12వ ఇంట్లో ఆధ్యాత్మిక వృద్ధి మరియు ఆత్మపరిశీలనను ప్రోత్సహిస్తాడు. శని గ్రహం మీన రాశిలో 8వ ఇంట్లో పరివర్తనలు మరియు రహస్యాలపై బాధ్యతలను నొక్కి చెబుతాడు. రాహువు కుంభరాశిలో 7వ ఇంట్లో భాగస్వామ్యాలలో అసాధారణ అవకాశాలను తెస్తాడు. కేతువు సింహరాశిలో 2వ ఇంట్లో ఆర్థిక విషయాలలో ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రోత్సహిస్తాడు. ఈ వారం సామాజిక జీవితంపై దృష్టి పెట్టండి, ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త వహించండి మరియు సృజనాత్మక కార్యకలాపాలలో భావోద్వేగంగా ఉండండి. ఆరోగ్యం మరియు భాగస్వామ్యాలపై శ్రద్ధ వహించండి. తదుపరి సింహరాశి. సింహరాశివారికి సూర్యుడు వృషభ రాశిలో 10వ ఇంట్లో ఉంటాడు. కెరీర్ మరియు గుర్తింపుపై దృష్టి పెడతాడు. జూన్ 15న మిథున రాశిలో 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సామాజిక జీవితం మరియు ఆశలపై దృష్టి సారిస్తాడు. చంద్రుడు వృశ్చికంలో 4వ ఇంట్లో ప్రారంభమే ఇంటి విషయాలపై భావోద్వేగ దృష్టిని తెస్తాడు. ఆపై ధనుస్సు, మకరం, కుంభరాశులలో 5వ, 6వ మరియు 7వ ఇళ్లగుండా సంచరిస్తాడు. సృజనాత్మకత, ఆరోగ్యం మరియు భాగస్వామ్యాలపై ప్రభావం చూపుతాడు. కుజుడు లేదా మంగళగ్రహం సింహరాశిలో మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. వ్యక్తిగత శక్తి మరియు చర్యలను తెస్తాడు. బుధుడు మిథున రాశిలో 11వ ఇంట్లో సామాజిక సమాచార సేకరణ మరియు సంభాషణలను మెరుగుపరుస్తాడు. శుక్రుడు మీన రాశిలో 7వ ఇంట్లో భాగస్వామ్యాలలో సౌందర్యం మరియు సామరస్యాన్ని పెంచుతాడు. గురుగ్రహం మిథున రాశిలో 11వ ఇంట్లో సామాజిక వృద్ధి మరియు ఆశలను ప్రోత్సహిస్తాడు. శని గ్రహం మీన రాశిలో 7వ ఇంట్లో భాగస్వామ్యాలలో బాధ్యతలను నొక్కి చెబుతాడు. రాహువు కుంభరాశిలో 6వ ఇంట్లో ఆరోగ్యం మరియు కర్మలో అసాధారణ అవకాశాలను తెస్తాడు. కేతువు సింహరాశిలో మొదటి ఇంట్లో వ్యక్తిగత గుర్తింపులో ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రోత్సహిస్తాడు. ఈ వారం కెరీర్పై దృష్టి పెట్టండి, వ్యక్తిగత శక్తిని ఉపయోగించండి మరియు ఇంటి విషయాలలో భావోద్వేగంగా ఉండండి. భాగస్వామ్యాలలో స్థిరత్వం కోసం శని గ్రహం డిమాండ్ చేస్తాడు. తదుపరి కన్యరాశి. కన్యరాశివారికి సూర్యుడు వృషభ రాశిలో 9వ ఇంట్లో ఉంటాడు. విద్య మరియు ఆధ్యాత్మిక అన్వేషణలపై దృష్టి పెడతాడు. జూన్ 15న మిథున రాశిలో 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కెరీర్ మరియు గుర్తింపుపై దృష్టి సారిస్తాడు. చంద్రుడు వృశ్చికంలో 3వ ఇంట్లో ప్రారంభమే సమాచార మార్పిడిపై భావోద్వేగ దృష్టిని తెస్తాడు. ఆపై ధనుస్సు, మకరం, కుంభరాశులలో 4వ, 5వ మరియు 6వ ఇళ్లగుండా సంచరిస్తాడు. ఇంటి విషయాలు, సృజనాత్మకత మరియు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాడు. కుజుడు సింహరాశిలో 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. రహస్య చర్యలు మరియు విశ్రాంతిని తెస్తాడు. బుధుడు మిథున రాశిలో 10వ ఇంట్లో కెరీర్ సమాచార సేకరణ మరియు సంభాషణలను మెరుగుపరుస్తాడు. శుక్రుడు మీన రాశిలో 6వ ఇంట్లో ఆరోగ్యం మరియు కర్మలో సౌందర్యాన్ని పెంచుతాడు. గురుగ్రహం మిథున రాశిలో 10వ ఇంట్లో కెరీర్ వృద్ధి మరియు గుర్తింపును ప్రోత్సహిస్తాడు. శని గ్రహం మీన రాశిలో 6వ ఇంట్లో ఆరోగ్యం మరియు కర్మపై బాధ్యతలను నొక్కి చెబుతాడు. రాహువు కుంభరాశిలో 5వ ఇంట్లో సృజనాత్మకత మరియు శృంగారంలో అసాధారణ అవకాశాలను తెస్తాడు. కేతువు సింహరాశిలో 12వ ఇంట్లో
ఆధ్యాత్మిక దృక్పథం మరియు విశ్రాంతిని ప్రోత్సహిస్తాడు. ఈ వారం విద్యపై దృష్టి పెట్టండి, కెరీర్ అవకాశాలను ఉపయోగించండి మరియు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. శని గ్రహం కర్మలో స్థిరత్వాన్ని డిమాండ్ చేస్తాడు. తదుపరి తులారాశి. తులరాశివారికి సూర్యుడు వృషభ రాశిలో 8వ ఇంట్లో ఉంటాడు. రహస్యాలు మరియు పరివర్తనలపై దృష్టి పెడతాడు. జూన్ 15న మిథున రాశిలో 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. విద్య మరియు ఆధ్యాత్మిక అన్వేషణలపై దృష్టి సారిస్తాడు. చంద్రుడు వృశ్చికంలో 2వ ఇంట్లో ప్రారంభమే ఆర్థిక విషయాలపై భావోద్వేగ దృష్టిని తెస్తాడు. ఆపై ధనుస్సు, మకరం, కుంభరాశులలో 3వ, 4వ మరియు 5వ ఇళ్లగుండా సంచరిస్తాడు. సమాచార మార్పిడి, ఇంటి విషయాలు మరియు సృజనాత్మకతపై ప్రభావం చూపుతాడు. కుజుడు లేదా మంగళగ్రహం సింహరాశిలో 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సామాజిక జీవితంలో శక్తి మరియు చర్యలను తెస్తాడు. బుధుడు మిథున రాశిలో 9వ ఇంట్లో విద్యా సమాచార సేకరణ మరియు సంభాషణలను మెరుగుపరుస్తాడు. శుక్రుడు మీన రాశిలో 5వ ఇంట్లో సృజనాత్మకత మరియు శృంగారంలో సౌందర్యాన్ని పెంచుతాడు. గురుగ్రహం మిథున రాశిలో 9వ ఇంట్లో విద్య మరియు ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తాడు. శని గ్రహం మీన రాశిలో 5వ ఇంట్లో సృజనాత్మకత మరియు పిల్లల విషయాలలో బాధ్యతలను నొక్కి చెబుతాడు. రాహువు కుంభరాశిలో 4వ ఇంట్లో ఇంటి విషయాలలో అసాధారణ అవకాశాలను తెస్తాడు. కేతువు సింహరాశిలో 11వ ఇంట్లో సామాజిక జీవితంలో ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రోత్సహిస్తాడు. ఈ వారం రహస్యాలపై దృష్టి పెట్టండి, విద్యా అవకాశాలను ఉపయోగించండి మరియు ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త వహించండి. సృజనాత్మకతలో స్థిరత్వం కోసం శని గ్రహం డిమాండ్ చేస్తాడు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశివారికి సూర్యుడు వృషభ రాశిలో 7వ ఇంట్లో ఉంటాడు. భాగస్వామ్యాలపై దృష్టి పెడతాడు. జూన్ 15న మిథున రాశిలో 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. రహస్యాలు మరియు పరివర్తనలపై దృష్టి సారిస్తాడు. చంద్రుడు వృశ్చికంలో 1వ ఇంట్లో ప్రారంభమే వ్యక్తిగత భావోద్వేగ దృష్టిని తెస్తాడు. ఆపై ధనుస్సు, మకరం, కుంభరాశులలో 2వ, 3వ మరియు 4వ ఇళ్లగుండా సంచరిస్తాడు. ఆర్థిక విషయాలు, సమాచార మార్పిడి మరియు ఇంటి విషయాలపై ప్రభావం చూపుతాడు. కుజుడు లేదా మంగళగ్రహం సింహరాశిలో 10వ ప్రవేశిస్తాడు. కెరీర్లో శక్తి మరియు చర్యలను తెస్తాడు. బుధుడు మిథున రాశిలో 8వ ఇంట్లో రహస్య సమాచార సేకరణను మెరుగుపరుస్తాడు. శుక్రుడు మీన రాశిలో 4వ ఇంట్లో ఇంటి విషయాలలో సౌందర్యం మరియు సామరస్యాన్ని పెంచుతాడు. గురుగ్రహం మిథున రాశిలో 8వ ఇంట్లో రహస్యాలు మరియు పరివర్తనలలో వృద్ధిని ప్రోత్సహిస్తాడు. శని గ్రహం మీన రాశిలో 4వ ఇంట్లో ఇంటి విషయాలలో బాధ్యతలను నొక్కి చెబుతాడు. రాహువు కుంభరాశిలో 3వ ఇంట్లో సమాచార మార్పిడిలో అసాధారణ అవకాశాలను తెస్తాడు. కేతువు సింహరాశిలో 10వ ఇంట్లో కెరీర్లో ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రోత్సహిస్తాడు. ఈ వారం భాగస్వామ్యాలపై దృష్టి పెట్టండి, కెరీర్ అవకాశాలను ఉపయోగించండి మరియు వ్యక్తిగత భావోద్వేగాలపై శ్రద్ధ వహించండి. ఇంటి విషయాలలో స్థిరత్వం కోసం శని గ్రహం డిమాండ్ చేస్తాడు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశివారికి సూర్యుడు వృషభ రాశిలో 6వ ఇంట్లో ఉంటాడు. ఆరోగ్యం మరియు కర్మపై దృష్టి పెడతాడు. జూన్ 15న మిథున రాశిలో 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. భాగస్వామ్యాలపై దృష్టి సారిస్తాడు. చంద్రుడు వృశ్చికంలో 12వ ఇంట్లో ప్రారంభమే ఆత్మపరిశీలన మరియు విశ్రాంతిపై భావోద్వేగ దృష్టిని తెస్తాడు. ఆపై ధనుస్సు, మకరం, కుంభరాశులలో 1, 2వ మరియు 3వ ఇళ్లగుండా సంచరిస్తాడు. వ్యక్తిగత గుర్తింపు, ఆర్థిక విషయాలు మరియు సమాచార మార్పిడిపై ప్రభావం చూపుతాడు. కుజుడు లేదా మంగళగ్రహం సింహరాశిలో 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. విద్య మరియు ఆధ్యాత్మిక అన్వేషణలో శక్తిని తెస్తాడు. బుధుడు మిథున రాశిలో 7వ ఇంట్లో భాగస్వామ్య సమాచార సేకరణ మరియు సంభాషణలను మెరుగుపరుస్తాడు. శుక్రుడు మీన రాశిలో 3వ ఇంట్లో సమాచార మార్పిడిలో సౌందర్యాన్ని పెంచుతాడు. గురుగ్రహం మిథున రాశిలో 7వ ఇంట్లో భాగస్వామ్యాలలో వృద్ధి మరియు సామరస్యాన్ని ప్రోత్సహిస్తాడు. శని గ్రహం మీన రాశిలో 3వ ఇంట్లో సమాచార మార్పిడిలో బాధ్యతలను నొక్కి చెబుతాడు. రాహువు కుంభరాశిలో 2వ ఇంట్లో ఆర్థిక విషయాలలో అసాధారణ అవకాశాలను తెస్తాడు. కేతువు సింహరాశిలో 9వ ఇంట్లో విద్య మరియు ఆధ్యాత్మిక అన్వేషణలో ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రోత్సహిస్తాడు. ఈ వారం ఆరోగ్యంపై దృష్టి పెట్టండి, భాగస్వామ్య అవకాశాలను ఉపయోగించండి మరియు విద్యా కార్యకలాపాలలో చురుకుగా ఉండండి. సమాచార మార్పిడిలో స్థిరత్వం కోసం శని గ్రహం డిమాండ్ చేస్తాడు. తదుపరి మకర రాశి. మకర రాశివారికి సూర్యుడు వృషభ రాశిలో 5వ ఇంట్లో ఉంటాడు. సృజనాత్మకత మరియు శృంగారంపై దృష్టి పెడతాడు. జూన్ 15న మిథున రాశిలో 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు.
ఆరోగ్యం మరియు కర్మపై దృష్టి సారిస్తాడు. చంద్రుడు వృశ్చికంలో 11వ ఇంట్లో ప్రారంభమే సామాజిక జీవితంపై భావోద్వేగ దృష్టిని తెస్తాడు. ఆపై ధనుస్సు, మకరం, కుంభరాశులలో 12వ, మొదటి మరియు 2వ ఇళ్లగుండా సంచరిస్తాడు. ఆత్మపరిశీలన, వ్యక్తిగత గుర్తింపు మరియు ఆర్థిక విషయాలపై ప్రభావం చూపుతాడు. కుజుడు లేదా మంగళగ్రహం సింహరాశిలో 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. రహస్యాలు మరియు పరివర్తనలలో శక్తిని తెస్తాడు. బుధుడు మిథున రాశిలో 6వ ఇంట్లో ఆరోగ్యం మరియు కర్మ సమాచార సేకరణను మెరుగుపరుస్తాడు. శుక్రుడు మీన రాశిలో 2వ ఇంట్లో ఆర్థిక విషయాలలో సౌందర్యాన్ని పెంచుతాడు. గురుగ్రహం మిథున రాశిలో 6వ ఇంట్లో ఆరోగ్యం మరియు కర్మలో వృద్ధిని ప్రోత్సహిస్తాడు. శని గ్రహం మీన రాశిలో 2వ ఇంట్లో ఆర్థిక విషయాలలో బాధ్యతలను నొక్కి చెబుతాడు. రాహువు కుంభరాశిలో 1టి ఇంట్లో వ్యక్తిగత గుర్తింపులో అసాధారణ అవకాశాలను తెస్తాడు. కేతువు సింహరాశిలో 8వ ఇంట్లో రహస్యాలు మరియు పరివర్తనలలో ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రోత్సహిస్తాడు. ఈ వారం సృజనాత్మకతపై దృష్టి పెట్టండి, ఆరోగ్యం మరియు కర్మ అవకాశాలను ఉపయోగించండి మరియు సామాజిక జీవితంలో భావోద్వేగంగా ఉండండి. ఆర్థిక నిర్ణయాలలో స్థిరత్వం కోసం శని గ్రహం డిమాండ్ చేస్తాడు. తదుపరి కుంభరాశి. కుంభరాశివారికి సూర్యుడు వృషభ రాశిలో 4వ ఇంట్లో ఉంటాడు. ఇంటి విషయాలపై దృష్టి పెడతాడు. జూన్ 15న మిథున రాశిలో 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సృజనాత్మకత మరియు శృంగారంపై దృష్టి సారిస్తాడు. చంద్రుడు వృశ్చికంలో 10వ ఇంట్లో ప్రారంభమే కెరీర్పై భావోద్వేగ దృష్టిని తెస్తాడు. ఆపై ధనుస్సు, మకరం, కుంభరాశులలో 11వ, 12వ మరియు మొదటి ఇళ్లగుండా సంచరిస్తాడు. సామాజిక జీవితం, ఆత్మపరిశీలన మరియు వ్యక్తిగత గుర్తింపుపై ప్రభావం చూపుతాడు. కుజుడు లేదా మంగళగ్రహం సింహరాశిలో 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. భాగస్వామ్యాలలో శక్తి మరియు చర్యలను తెస్తాడు. బుధుడు మిథున రాశిలో 5వ ఇంట్లో సృజనాత్మక సమాచార సేకరణ మరియు సంభాషణలను మెరుగుపరుస్తాడు. శుక్రుడు మీన రాశిలో 1టి ఇంట్లో వ్యక్తిగత సౌందర్యం మరియు ఆకర్షణను పెంచుతాడు. గురుగ్రహం మిథున రాశిలో 5వ ఇంట్లో సృజనాత్మకత మరియు శృంగారంలో వృద్ధిని ప్రోత్సహిస్తాడు. శని గ్రహం మీన రాశిలో 1టి ఇంట్లో వ్యక్తిగత గుర్తింపులో బాధ్యతలను నొక్కి చెబుతాడు. రాహువు కుంభరాశిలో 1టి ఇంట్లో వ్యక్తిగత గుర్తింపులో అసాధారణ అవకాశాలను తెస్తాడు. కేతువు సింహరాశిలో 7వ ఇంట్లో భాగస్వామ్యాలలో ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రోత్సహిస్తాడు. ఈ వారం ఇంటి విషయాలపై దృష్టి పెట్టండి, సృజనాత్మక అవకాశాలను ఉపయోగించండి మరియు కెరీర్లో భావోద్వేగంగా ఉండండి. వ్యక్తిగత గుర్తింపులో స్థిరత్వం కోసం శని గ్రహం డిమాండ్ చేస్తాడు. చివరిగా మీనరాశి. మీనరాశివారికి సూర్యుడు వృషభ రాశిలో 3వ ఇంట్లో ఉంటాడు. సమాచార మార్పిడి మరియు చిన్న ప్రయాణాలపై దృష్టి పెడతాడు. జూన్ 15న మిథున రాశిలో 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తాడు. చంద్రుడు వృశ్చికంలో 9వ ఇంట్లో ప్రారంభమే విద్య మరియు ఆధ్యాత్మిక అన్వేషణలపై భావోద్వేగ దృష్టిని తెస్తాడు. ఆపై ధనుస్సు, మకరం, కుంభరాశులలో 10వ, 11వ మరియు 12వ ఇళ్లగుండా సంచరిస్తాడు. కెరీర్, సామాజిక జీవితం మరియు ఆత్మపరిశీలనపై ప్రభావం చూపుతాడు. కుజుడు లేదా మంగళగ్రహం సింహరాశిలో 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆరోగ్యం మరియు కర్మలో శక్తిని తెస్తాడు. బుధుడు మిథున రాశిలో 4వ ఇంట్లో ఇంటి సమాచార సేకరణ మరియు సంభాషణలను మెరుగుపరుస్తాడు. శుక్రుడు మీన రాశిలో 1టి ఇంట్లో వ్యక్తిగత సౌందర్యం మరియు ఆకర్షణను పెంచుతాడు. గురుగ్రహం మిథున రాశిలో 4వ ఇంట్లో ఇంటి విషయాలలో వృద్ధి మరియు సామరస్యాన్ని ప్రోత్సహిస్తాడు. శని గ్రహం మీన రాశిలో 1టి ఇంట్లో వ్యక్తిగత గుర్తింపులో బాధ్యతలను నొక్కి చెబుతాడు. రాహువు కుంభరాశిలో 12వ ఇంట్లో ఆత్మపరిశీలనలో అసాధారణ అవకాశాలను తెస్తాడు. కేతువు సింహరాశిలో 6వ ఇంట్లో ఆరోగ్యం మరియు కర్మలో ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రోత్సహిస్తాడు. ఈ వారం సమాచార మార్పిడిపై దృష్టి పెట్టండి, ఇంటి అవకాశాలను ఉపయోగించండి మరియు విద్యా కార్యకలాపాలలో భావోద్వేగంగా ఉండండి. వ్యక్తిగత గుర్తింపులో స్థిరత్వం కోసం శని గ్రహం డిమాండ్ చేస్తాడు. మరలా వచ్చే వారం కలుద్దాం. స్వస్తి.